నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న అస్వస్థకి గురైతే చాలా వరకు చివరి స్టేజ్ వరకు నిజంగా చాలా మంది చేతులు ఎత్తేసిర్రు. బ్రతుకుతాడా అనే ఒక ధీమాలో పడిపోయారు. ఆ టైంకే సడన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నర్సంపేట సైన్యం మొత్తం కదిలి అక్కడ వచ్చింది. ఎందుకంటే ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ గారి తోటి ఉండి ఆనాడు ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టే ప్రయత్నంలో ఆయన పాత్ర కూడా ఇంత గొప్పది. చాలా ఉద్యమ నేత. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకుల పైన ఎన్ని సినిమాలు తీసినా కూడా సరిపోనంత సబ్జెక్ట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. అంత గొప్పగా యుద్ధం చేసారు. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టే ఉత్త మాటలు అయితే కాదు. అయితే అంత ఆ మనిషి నిన్న రాత్రి సడన్గా తనకు హార్ట్ స్ట్రోక్ రావడం, అస్వస్థకు గురవ్వడం, చాలా వరకు మనిషి ఢీలా అయిపోయాడు. అసలు స్పృహ లేకుండా పోయిండు మనిషి. అటువంటి టైంలో అతనికి కంప్లీట్గా రోహిణి హాస్పిటల్ తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. ఫైనల్ స్టేజ్ వరకు ప్రయత్నించారు. అప్పటి వరకు బ్రతుకుడు కష్టమైనట్టుగా ఉండే పరిస్థితి నుంచి మెడికల్ మిరాకిల్ జరిగి ఆయన మళ్ళీ కోలుకోవడం జరిగింది. హార్ట్ మళ్ళీ కొట్టుకోవడం జరిగింది. హార్ట్ పంపింగ్ చేయడం కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ సైనికులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటేసారి ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యమ నాయకుడు, ఆషమాషి లీడర్ కాదు, ఉద్యమ నాయకుడు, నరసంపేట అభివృద్ధి ప్రదాతుడు, ప్రజలకు అండగా నిలబడే ఏకైక గుండె ఈరోజు అస్వస్థకు గురైతే ఆ గుండెను బ్రతికించింది మాత్రం నా వెనకాల ఉన్న డాక్టర్ మమత గారు మాత్రమే. ఎంత గొప్పగా అంటే మన సినిమాలో చూసాం. ఇది ఇది మెడికల్ మిరాకిల్, ఇది అసలు ఇట్లా జరుగుడు భగవంతుడే ఆ స్వయంగా దిగొచ్చి మరో ప్రాణం ప్రసాదించాడు అన్నట్టుగా ఇటువంటి చాలా జరుగుతూ ఉంటాయి కదా. ఆ తీరుగా డాక్టర్ మమత గారు ఆ తల్లిని చూస్తే నిజంగానే చేతులెత్తి దండం పెట్టేలాగా మన గుండెనే చెప్తుంది. ఎందుకంటే నిన్న అక్కడ చుట్టుపక్కల చూడొచ్చు మిత్రులారా, ఎందరో మంది వచ్చారు. లెక్కలేనంత జనం చాలా వరకు మావోడు బ్రతకాలి అని చెప్పేసి ఎందరో మంది పూజలు, యజ్ఞాలు, యాగాలు చేశారు. అంత గొప్ప మనిషి. నేను అక్కడి నుంచి సీదా అతన్ని యశోద హాస్పిటల్కి తరలించారు. సికింద్రాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్కి తరలించారు. విత్ గ్రీన్ ఛానల్ అంబులెన్స్ తోటి ఫుల్ ఎక్విప్మెంట్ లోడెడ్ ఆ యొక్క అంబులెన్స్ లో గ్రీన్ ఛానల్ ఆ యొక్క అంబులెన్స్ లో తీసుకెళ్లడం జరిగింది. అతి ఘోరంగా ఉండే పరిస్థితిని కాస్త మళ్ళించారు. ఒకసారి డాక్టర్ మమత గారి యొక్క మాటలోనే విందాం. మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా ఫర్దర్ సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే ఎంతమంది పంపిస్తాను. బట్ రిలేటివ్గా హిస్ స్టేబుల్. ఓకే అండి, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు. ఫాస్ట్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. రియల్లీ ఆ మేడం గారు ఏమని చెప్పారంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోలుకుంటున్నారు. అతని హెల్త్ పరంగా ఏం కూడా చెడేం లేదు, అంత మంచిగానే ఉంది. నిజానికి మేము 9 సార్లు ప్రయత్నం చేశాం. అప్పటికి కూడా హార్ట్ అనేది రియాక్ట్ కాలే. 10th టైం ప్రయత్నించేటప్పుడు హార్ట్ రియాక్ట్ అయింది. బ్లడ్ పంపింగ్ అనేది స్టార్ట్ అయింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మెల్లమెల్ల కోలుకుంటున్నారు. ఇక డైరెక్ట్ అక్కడ కేసీఆర్ గారు రంగంలో దిగి అంటే ఫోన్ కాల్ చేసి కేటీఆర్ గారికి ఫోన్ కాల్ చేసి అవసరం అయితే ఇక్కడి నుంచి కాదు, అదానీ అంబానీకి సంబంధించిన వాళ్ళ హాస్పిటల్స్లో ఉన్న జపాన్కి సంబంధించిన డాక్టర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ట్రీట్మెంట్ జరిపించండి, ఆ మనిషికి ఏది కూడా కాకూడదని చెప్పేసి కేసీఆర్ గారు స్పెషల్గా చొరవ తీసుకున్నారు. అందులో నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ పార్టీ వాళ్ళకు, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. ఇట్లా జరిగిందని తెలియగానే పొద్దున 8 గంటలకు హాస్పిటల్ దగ్గర ఉన్నారు. 8-7 ఆ ప్రాంతంలో హాస్పిటల్ దగ్గర ఉండి ప్రతిదీ అసలు పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి కార్యకర్తలకు ధైర్యం చెప్పడం, నియోజకవర్గ ప్రజలకు కూడా ధైర్యం చెప్పడం, అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి కూడా ధైర్యం చెప్పేసి అక్కడ నుంచి గ్రీన్ ఛానల్ అంబులెన్స్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి సీదా యశోద హాస్పిటల్కి తరలించి మళ్ళీ అక్కడ నుంచి కూడా కొత్త స్పెషల్ డాక్టర్స్ను పిలిపించి కంప్లీట్గా అతను కోలుకునే విధంగా ట్రీట్మెంట్ జరిపించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం. అదే టైంలో కేసీఆర్ గారు ఫోన్ చేయడం, కేటీఆర్ రెస్పాండ్ అయ్యి డాక్టర్స్కి చెప్పడం. ఇదంతా నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి మీద ఇంత ప్రేమ, ఒక నాయకుడి మీద ఇంత ప్రేమ, ఒక నాయకుడిని కాపాడుకోవాలనే దాంట్లో బీఆర్ఎస్ పార్టీని మించిన ప్రయత్నాలు అయితే నాకు ఎక్కడ అవుపడలా. ఏ పార్టీలో కూడా ఎవరికైనా జరిగితే సాయంత్రం దాకా వస్తారు, కొందరు చనిపోయేదాకా వస్తారు. కానీ ఇక్కడ ఫలానా అస్వస్థకు గురైన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అది అస్వస్థతకు గురైన జస్ట్ ఒక మాట తెలియగానే బుల్లెట్ కలర్ స్పీడ్లో వచ్చి నిలబడ్డారు ఇద్దరు. అందులో కార్యకర్తలకు ధైర్యం చెప్పుడు ఎక్సలెంట్ చాలా చెప్పాలండి. ఆ మమత గారు కూడా చెప్పేది ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ చేయకండి, అతనికి ఏం కాలేదు, అతను మెల్లమెల్లగా కోలుకుంటుండు
అని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గురించి ఆ డాక్టర్ మమత గారు అయితే చెప్పడం కూడా జరిగింది. సో ఇటువంటి మిరాకిల్ జరిగిన నిజంగా తల్లికి తెలంగాణ సమాజం మొత్తం దండం పెడుతుంది. నిజంగా చెప్పాలండి, చాలా వరకు దండం పెడుతుంది. ఎందుకు? ఇదొక ఉద్యమ నాయకులు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, ఈరోజు తెలంగాణలో ఇంతమంది బలిదానాలు జరిగినాయి. ఆ జరిగిన బలిదానానికి న్యాయం చేయాలి అంటే మనం గట్టిగా కంకణం కట్టుకోవాలంటే తెలంగాణ కోసం కొట్లాడి మరి తెలంగాణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆంధ్ర పెత్తందారులతో కొట్లాడి ఎందరో మంది ఆ ప్రజలను పోగేసి మరి ఉద్యమాలు చేసిన గుండె అది. ఆ గుండె అలసిపోయే తరుణంలో, ఆ గుండె అస్వస్థకు గురైన తరుణంలో ఈరోజు ఎవరు చూసుకుంటూ ఊరుకోలేడ. అంతటి తెలంగాణ రాష్ట్రాన్ని ఊపు వదిలిపెట్టిన, భారతదేశం మొత్తాన్ని గడగడలాడించిన బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ 4 లీడర్ ఇద్దరు కేటీఆర్ హరీష్ రావు గారు వచ్చి అతనికి అండగా నిలబడడం, నిజంగా తెలంగాణ సమాజం కంప్లీట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, దే ఆల్ ఆర్ హ్యాట్స్ ఆఫింగ్ టు ద కేటీఆర్ అండ్ హరీష్ రావు. అంత చొరవ తీసుకుని దగ్గరుండి మరి చూసుకునే నాయకులు మనం నిజంగా నిన్న కళ్ళారా చూస్తా ఉన్నాం. నిజంగా వాళ్ళ తీసుకున్న వ్యవహారము ఎవరు కూడా తగ్గియలేదు. గొప్పగా అంటే నిజంగా చెప్తున్నారు, ఒక నాయకుడిని కాపాడుకోవాలి అనేది ఏదైనా ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీని మించిన పార్టీ మరొకటి లేదు. ఏ సమస్య వచ్చినా, వరదల్లో ప్రజలు ఇరుక్కున్నా కూడా ఇదే విధంగా ఉరుకొస్తారు వాళ్ళిద్దరు. ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫలానా వ్యక్తి కొట్టుకోబోతున్నారంటే అక్కడ రెస్క్యూ ఫోర్స్ కన్నా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటారు. ఈ విధమైన ఎక్కువ ప్రజల మీద చొరవ తీసుకోవడం, వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడడం కోసం వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకనే నిన్న తెలంగాణ సమాజం మొత్తం సలాం కొట్టింది ఆ మహిళ డాక్టర్ మమత గారికి, రోహిణి హాస్పిటల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ పార్టీకి సంబంధించిన ఇద్దరు అధినేతలకి నిన్న తెలంగాణ సమాజం సలాం కొట్టింది. రియల్లీ నిజంగా చెప్పాలంటే ఇది ఒక మెడికల్ మిరాకిల్. చాలా వరకు బ్రతకరు అని చెప్పేసి స్టేటస్లు కూడా పెట్టుకున్నారు. అటువంటి వ్యక్తి భగవంతుడి అనుగ్రహంతో మరో ప్రాణంతో బ్రతకడం కూడా జరిగింది. నిజంగా గొప్ప ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు ఇది చాలా వరకు. సో మరోసారి ఆ డాక్టర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అందులోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్యం గురించి చాలా వరకు కొంత అప్డేట్ కూడా రావడం జరిగింది. అందులోనూ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఫుల్ అంటే చాలా వరకు పెద్ద డాక్టర్లను పిలిపించి కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అందులోనూ బీఆర్ఎస్ అంటే పదవులు కాదు, ఇక్కడ మీరు చూడొచ్చు బంధాలని ఓ టైటిల్ రాశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దికి గుండెపోటు, నాయకుడి ప్రాణరక్షణకు కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు, వెంటనే వరంగల్కు చేరుకున్న కేటీఆర్ హరీష్ రావు, ప్రతి నిమిషం పర్యవేక్షించిన పార్టీ అధినేత కేసీఆర్, ఆందోళనతో ప్రార్థనలు చేసిన గులాబీ కార్యకర్తలు, పదవులతో సంబంధం లేని ఆత్మీయ అనుబంధం, కష్టకాలంలో కొండంత అండగా నిలిచే కుటుంబం. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత, హన్మకొండ నివాసంలో మాజీ ఎమ్మెల్యేకి గుండెపోటు, హుటాహుటిన పరామర్శించిన కేటీఆర్ హరీష్ రావు, గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలింపు, పెద్ది ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా, అత్యుత్తమ చికిత్స అందించాలని ఆదేశం, ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్న అధినేత కేసీఆర్ గారు. నిజంగానే కేసీఆర్ గారు చొరవ తీసుకొని అతనికి ఏం కాకూడదు, అతన్ని ఏది చేయకూడదు అని చెప్పేసి చాలా వరకు ట్రీట్మెంట్ పైన ప్రతిక్షణం ఆరా తీసుకుంటూ, ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్రం నాయకుడైన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆచుకు తెలుసుకుంటూ ఇదొకటి చేశారు. ఇప్పటికీ ఆయన ప్రాణాలకు ఎటువంటి హాని లేదు. అతను కూడా చాలామంది వేరే రకాల పోస్టులు కూడా పెట్టిర్రు. అయితే ఆయనకి ఇప్పుడు ఎటువంటి పరిస్థితి లేదు, మంచిగానే ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇటువంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ కాకుండా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ మమత గారు కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ విషయంలో మాత్రం అంతా సాఫీగానే ఉంది అనుకోవచ్చు.